దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ యేసనం పేరట వందనాలు చేస్తున్నాను. ప్రాముఖ్యంగా పేట పాస్టర్ గారికి, అలాగే ప్రశాంత్ పాస్టర్ గారికి, వచ్చిన అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. మనము వాక్యానికి ధ్యానం చేసుకుందాం. మొదటిగా మన యేసు ప్రభుల వారు ఇప్పుడు శిలువలో వేలాడే సమయము, ఆ వేలాడే సమయంలో ఆయన మాట్లాడిన మొదటి మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 23:34 వచనం చదువుదాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇదేండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ఇప్పుడు వేలాడుతున్నాడండి. వేలాడే సమయంలో ఈ మాట మొదటిగా పలుకుతున్నాడు. ఆయన స్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఆయన కొరడాలతో కొట్టబడి ఒళ్ళంతా గాయపరచబడి ఆయన కొర ప్రాణంతో ఇప్పుడు వేలాడుతున్నాడు. ఆ వేలాడే సమయంలో ఆయన మొదటిగా ఏం చేస్తున్నాడంటే, మొదటిగా ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన మొదటిగా ఏం చేస్తున్నాడు చెప్పాలి. మీరు కూడా, నేను అడిగినప్పుడు మీరు కూడా చెప్పాలి. అప్పుడే మీకు అర్థమవుతుందని నేను కూడా గ్రహిస్తాను. ఆయన మొదటిగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏ స్థితిలో చేస్తున్నాడంటే, ఆయన చనిపోయే స్థితిలో ఇప్పుడు ఆయన ఉంటున్నాడు. ఇంకా ఒక 6 గంటల తర్వాత అయితే ఆయన చనిపోతున్నాడు. ఆ సమయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా మనము ప్రార్థన చేస్తామా? మనకు ఎప్పుడైనా శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, ఒకవేళ పని చేసి అలసిపోయి వస్తాం, అలాంటి సమయంలో ఎవరైనా ప్రార్థన చేస్తున్నామా? లేదు. ఒకవేళ జ్వరం ఎక్కువైపోయి ఒక 101, 102 అలాంటి జ్వరం వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రార్థన చేయడానికి మనము ఆలోచిస్తుంటాం. అయితే మన యేసయ్య చూడండి, ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. మనం అలా చేయాలా వద్దా? చేయాలి. ఇన్నాళ్ళు చేయలేదేమో, ఇంకా మిగతా మనము అలా చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య అలా చేయమని మాదిరిగా చూపించి వెళ్ళాడు కనుక, ఇంకా ముందున్న కాలంలో మనము అలాగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ మన మరణ స్థితే మనకు వచ్చినా కానీ మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకని దేవుడు మొట్టమొదటిగా ప్రాణం పోయే స్థితిలో కూడా మనం ప్రార్థన చేశాడు. అది ఏమని చేశాడు మొదటిగా అంటే, అక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళని బట్టి వాళ్ళు ఏం చేశాడంటే వాళ్ళందరినీ క్షమించమని ప్రార్థన చేశాడు. వారు ఎవరంటే, మనము ఇంకా బైబిల్ చదివితే లేట్ అవుతుంది, అలాగే చెప్తాను. వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ముందు ఉన్నాం కదా, ప్రశాంత్ పాస్టర్ చెప్పారు కదా, కొరడాలతో కొట్టారని. కొరడాలతో కొట్టారు, ఆయన కన్నులు కట్టి పిడిగుద్దులతో గుద్దారు, ఇంకా ఆయన్ని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఇలాంటి వారండి. వాళ్ళు ఎలాంటి వారంటే దుర్మార్గులు, దుష్టుడు, యేసయ్యని గేలి పరిహాసం చేసిన వారిని. అలాంటి వారిని చూసి క్షమించమని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా మన జీవితంలో, ఇప్పుడు మన జీవిస్తున్న ఈ లోకంలో ఎవరైనా మనల్ని ఆ విధంగా కొట్టినప్పుడు మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తామా? చేస్తామండి. వాళ్ళని మనం ఏం చేస్తాము? శపిస్తాం. నువ్వు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. మనం కొట్టిన వెంటనే, తిట్టిన వెంటనే మనల్ని ఒకవేళ ఉమ్మి వేసినారు అనుకోండి, ఉమ్మి వేస్తే ఊరికే ఉంటామా? మామూలుగా యథార్థంగా తిడితేనే మనం ఒప్పుకోము. అలా ఒప్పుకోకుండా వాళ్ళని ఏం చేస్తాము? వాళ్ళని శాపిస్తాం అనమాట. సాకుల సందులో కూడా వాళ్ళని చూసి మనము వాళ్ళు అట్లా పోతా ఉంటే, ఆమె ఇట్లా నన్ను తిట్టింది, ఆమె అట్ అయిపోవాలి, ఇట్ అయిపోవాలి అనేసి మనము శపిస్తూ ఉంటాం. కానీ అది మంచిదా? అది మంచిది కాదండి. ఎందుకంటే యేసయ్య మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని తన బిడ్డగా ఎన్నుకున్నాడు కనుక మనమంతా అలాంటి వారుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా, ఒకవేళ మీ శత్రువులుగా ఉండొచ్చు, లేకపోతే నీ కూడా పుట్టిన వారు ఉండొచ్చు, లేకపోతే కట్టుకున్న భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, లేకపోతే లోకంలో పక్కింటి వారు, అక్కడ పక్కన ఇంటి వారు కూడా ఉండవచ్చు. ఏదైనా వాళ్ళు తెలిసే తప్పు చేసి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా తెలిసే పాపం చేస్తున్నారు, తెలిసే యేసయ్యన అబద్ధమంతా చెప్పి యేసయ్యను కొడుతున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు అబద్ధం చెప్పినా, వాళ్ళు
వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోకూడదని వాళ్ళని ప్రేమిస్తున్నాడు. వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళని ప్రేమిస్తున్నాడు. వాళ్ళని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఎంత కొట్టినా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. వాళ్ళని గాయపరిచినా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళు తెలిసి పాపం చేస్తున్నా కానీ మన యేసయ్య వాళ్ళని ప్రేమిస్తున్నాడు కనుక వాళ్ళు అలాగే మరణిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మన బిడ్డలు నరకం వెళ్ళిపోకూడదని చెప్పి వాళ్ళని ప్రేమించి తండ్రి దగ్గర, ఎందుకంటే పాపం చేస్తే తండ్రి అయిన యెహోవా యేసుప్రభు మనల్ని పుట్టించింది ఎవరు? తండ్రి అయిన యెహోవా. ఆ యెహోవాకి పాపం చేస్తే నచ్చదు. అలా పాపం చేసిన వారిని అందరినీ మరణిస్తే నరకానికి పంపించేస్తాడు. అందుకని అలా పాపం చేసిన వారు నరకం పోకూడదు. అందుకని మనము వీళ్ళని క్షమించమని మనం దేవుని తండ్రిని అడిగితే వాళ్ళని క్షమించేస్తాడని ఒక ఆశ కలిగి వాళ్ళ మీద కోపపడకుండా వాళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వీరిని క్షమించు అట్లని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం కూడా మన ఇరుగు పొరుగు కూడా ఎవరైనా మనకి విరోధంగా ఏది మాట్లాడినా తిట్టినా కొట్టినా, ఒకవేళ పొలంలో ఎక్కడ పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న గొడవలు ఏదో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. లోకం అంటే గొడవలు లేకుండా ఉండదు. అయినా మనం దేవుని బిడ్డలు కనుక మనం ఆ గొడవలన్నీ కూడా పట్టించుకోకూడదండి. వాళ్ళు గొడవలు చేసినా మనము దేవుడి బిడ్డలుగా ఉన్నాం కనుక మనం దేవుని ప్రేమ వాళ్ళ మీద చూపించాలి. అలా దేవుని ప్రేమ చూపించి, ఒకవేళ తండ్రి వాళ్ళు ఇలాగ చేశారు, నాకు ఈ తప్పు చేశారు, అయినా నేను నీ బిడ్డ కనుక నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి. వాళ్ళ కొరకు మనము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ప్రార్థన చేశారు కదా, ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకయ్యా మేము చేయాలి? వాళ్ళు ఎప్పుడు చూడు మమ్మల్ని ఎంతగానో మా మీద కసి పెట్టుకొని మా మీద శాపిస్తూ ఉంటారు, వాళ్ళు కొడతా ఉంటారు, ఏదో మాటలతో మమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు. వాళ్ళని ఎలా క్షమించేది? అట్లంటే క్షమించాలి. క్షమించకపోతే ఏం జరుగుతుందంటే దేవుడు యేసయ్య చెప్పినాడు, మనుషులు చేసిన పాపము వాళ్ళ తప్పిదము నువ్వు క్షమించకపోతే, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా తప్పు చేసావు అనుకో, ఆ తప్పు దేవుడు క్షమించడంట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం క్షమించాలి. క్షమించేది మాత్రం కాకుండా దేవుని దగ్గర వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు ఒకవేళ మనం తెలియక ఎప్పుడైనా తప్పు చేసినామనుకో, ఆ తప్పుని మన దేవుడు మనల్ని క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే మనము ఒకవేళ దేవుడి బిడ్డ కనుక అలా క్షమిస్తూ వస్తా ఉంటే మనం చనిపోతే దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడు, నిత్య రాజ్యంలో చేర్చుకుంటాడండి. ఈ విధంగా మనము యేసయ్య మాట్లాడిన మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సింది మొదటిగా ఏమిటంటే ప్రార్థన చేయాలి. ఎలాంటి స్థితిలో ఉన్నా మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసేది ఎవరి కొరకు చేయాలంటే మనం మంచిగా ఉండే వరకే కొరకు కాదు, కానీ ఇంకా మనం శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనల్ని హింస పెడుతున్నారు చూడండి, ఎవరు హింస పెడుతున్నారో వాళ్ళ కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలని దేవుడు ఆ శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పి మనకి మాదిరికి చూపించి వెళ్ళాడు కనుక మనము ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో మనలాగా దేవుడు నమ్మిన కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు ఉంటున్నారు. వాళ్ళు బాగా మంచి పేరు కలిగిన ఒక కుటుంబము. ఆ తల్లి, తండ్రి కూడా ఆ కుటుంబంలో ఒక ధనవంతులుగా ఉండి మంచి ఆత్మీయ కుటుంబం కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు. మంచి పేరు కలిగిన ఒక కుటుంబం. ఆ కుటుంబంలో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చదువుతున్నాడు. చదివి 10వ క్లాసు చదివి ముగించి మంచి మార్కులతో పాస్ అయినాడు అనమాట. పాస్ అయిన తర్వాత ఈ విధంగా ఎండాకాలం వచ్చింది, లీవులు వచ్చింది కనుక ఆ లీవులో మనం ఇంట్లోనే ఉంటే ఎట్లా అనేసి ఎక్కడికైనా టూర్ వెళ్దాం అనేసి ఆలోచించి తన స్నేహితులకు ఫోన్ చేసి కనుక్కున్నాడు. స్నేహితులు రమ్మన్నారు కనుక తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి ఈ విధంగా నేను టూర్ వెళ్ళాలని ఆశపడుతున్నాను, నా స్నేహితులతో పాటు 1 నెల ఉండి అక్కడ నుండి నేను కొన్ని రోజులు సంతోషంగా ఉండి రావాలని ఆశిస్తాను అంటే
తండ్రి కూడా సరే పిల్లోడు మంచిగా చదివి పాస్ అయ్యాడు కదా, ఆ సంతోషంతో సరేనైనా నువ్వు వెళ్ళి క్షేమంగా ఉండి సంతోషంగా ఉండి మళ్ళీ తిరిగిరా అని పంపించాడనమాట. అలా పంపించిన తర్వాత ఆ బిడ్డ టూర్కి వెళ్ళాడు. అక్కడ స్నేహితుల్ని కలిశాడు. స్నేహితులతో పాటు కొన్ని రోజులు సంతోషంగా అటు ఇటు కాలం గడుపుతూ ఉన్నాడు. అలా కాలం గడుపుతూ ఉన్నప్పుడు ఆ స్నేహితులు దేవుని నమ్మిన బిడ్డలు కాదు, వాళ్ళు అన్ని బిడ్డలు కనుక అలా అక్కడ ఆ స్థలంలో చుట్టుపక్కల అక్కడెక్కడ పార్కులకి అక్కడికి ఒక బీచ్కి ఇంకా అలా తిరుగుతూ కాలం గడుపుతూ ఉండే సమయంలో ఆ స్నేహితులు కొద్దిగా ఏం చేశారంటే, వాళ్ళు అన్ని బిడ్డలు కనుక వాళ్ళలో కొన్ని చెడు అలవాట్లు ఉంది. ఆ చెడు అలవాటుని కొద్దిగా ఈ బిడ్డకి నేర్పించడానికి ప్రారంభించారు. అలా ప్రారంభించి కొద్దిగా వాడిని పాపంలో పడవేశాడు. వాడు కొన్ని రోజులు అమ్మాయిలు పిచ్చి ఇంకా అక్రమ కార్యములు వ్యభిచారం చేయడానికి మొదలుపెట్టాడు అనమాట ఈ బిడ్డ, దేవుని నమ్మిన బిడ్డ. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఉండి ఒకరోజు పాపం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుని బిడ్డ వాళ్ళందరూ కలిసి పాపం చేస్తూ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకునేసినారండి. అలా పట్టుకున్నప్పుడు అన్ని బిడ్డలేమో హుషారుగా తప్పించుకెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ తగులుకునేసి పోలీసు వాళ్ళు వాడిని పట్టుకొని డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళి జడ్జి దగ్గర అప్పగించేసి ఈయనకి శిక్ష ఇవ్వాలని వాళ్ళు జడ్జి దగ్గర చెప్పేశారు. వాళ్ళు అలాగే ఆ బిడ్డకి కొన్ని శిక్ష ఇచ్చి వాళ్ళని జైల్లో వేశారు. అలా వేసిన తర్వాత ఈ విషయము తల్లిదండ్రులకు తెలియదు. అయితే మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ ఎలాగైనా మన ఇంటికి చెప్పాలి అనేసి అనుకొని వాళ్ళు పోలీసుల ద్వారా ఇంటికి ఆ విషయం తెలియపరిచారు. అలా తెలియపరిచినప్పుడు ఆ ఇంటి తండ్రి ఎంతగానో బాధపడి అయ్యో ఇలా జరిగిందే ఎట్లా అనేసి బాధపడుతూ తన బిడ్డని ఎలా మనము రక్షించుకోవాలి, మనము ఆ నుండి తీసుకువచ్చేవాలి, ఆ జైలు శిక్ష నుండి తగ్గించి మనం తీసుకొచ్చుకోవాలనేసి ఆ తండ్రి ఎంతగానో ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర అడిగాడు, అక్కడ జడ్జి దగ్గర అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా నా కొడుకు తెలియకుండా తప్పు చేసేసాడు, క్షమించండి అయ్యా, నా బిడ్డ తెలియక తప్పు చేశాడు, క్షమించాడని ఎంతగానో గోజారాడు. గోజారి చివరికి ఆ జడ్జిమెంట్ గారు వకీల్ గారు ఏం చేశారంటే, ఇంత బాధపడుతున్నావు, నువ్వు క్షమించమని అడుగుతున్నావు, మంచిదే, ఆ బిడ్డ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అట్లని ఆయన చెప్పాడు. అయినా ఎంతగానో గోజారాడు కనుక ఆయన సరే నేను క్షమించి వదులుతాను, అయితే దానికి మీరు ఒకటి చేయాలి, ఫైన్ కట్టాలి అన్నారు. ఫైన్ కట్టి మీరు మీ బిడ్డని తీసుకెళ్ళండి అని చెప్పి కొంతవరకు ఆయనకి అపరాధం చేశారు. ఆ అపరాధము ఆయన కట్టేసి తన బిడ్డని క్షేమంగా ఇంటికి నడిపించుకున్నాడండి. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము కూడా మన బిడ్డలు యేసయ్య తన బిడ్డలు చేసిన పాపము, ఆ పాపములో శిక్ష పడకూడదని, నరక శిక్ష పడకూడదని, ఆ తండ్రి యుద్ధం నుండి ఆ కోపాగ్నికి గురి కాకూడదని ఎంతగానో మన కొరకు ఆ శిలువలో వేలాడి మరణించి ఆ శిలువలో మన కొరకు బాధపడుతున్నాడండి. వీళ్ళు మనం బిడ్డలు చేసిన తప్పుదం కొరకు ఆయన తాను శిలువలో అప్పగించుకుంటున్నాడు. ఆయన ఎలా ధనం కట్టి తన బిడ్డని రక్షించుకున్నాడో మన యేసయ్య కూడా మన కొరకు తన ప్రాణాన్ని క్రియధర్మంగా ఇస్తున్నాడండి. అలా ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మనల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారమే, ఎవరు పాపం చేయని వారు కాదు. అందువలన మనము కూడా పాపం చేసిన వారమే కనుక మనము నశించిపోకూడదని చెప్పి, మనము పాపంలోనే ఉండి మరణించకూడదని చెప్పి, మనం చేసిన పాపానికి తన తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు. ఆ తండ్రి ఎలాగా జడ్జిమెంట్ దగ్గర ఆయన వకీల్ దగ్గర మొరపెడుతున్నాడో క్షమించమని, ఆ విధంగా మనకెంత న్యాయ తీర్పు చేసేది ఎవరంటే తండ్రి అయిన యెహోవా. ఆయన దగ్గర మన యేసయ్య మొరపెడుతున్నాడు, తండ్రి మన బిడ్డలు పాపం చేసిన వారయ్యా, దయతో క్షమించండి, కావాలంటే నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను, వాళ్ళని క్షమించి వాళ్ళని నీతిమంతులుగా మార్చి వాళ్ళని మీ రాజ్యంలో చేర్చుకో అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడండి.
ఆ విధంగా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది కూడా అదే. మన యేసయ్య మన కొరకు ప్రాణము ఇచ్చి క్షమాపణ అడిగి ఎలాగ ప్రార్థన చేశాడో మనం కూడా మనతో కూడా ఉండేవారు ఎవరైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పిదాన్ని క్షమించి మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలా చేసి మనం దేవుని కనపరిచేవారుగా ఉందాం. ఈ మాట మీ వినికిడిలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్.